జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు పర్యాటకుల మీద నరమేధం సృష్టిస్తూ ఉగ్రదాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ ఉగ్రదాడి తరువాత భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్తో భారత్కు ఉన్నటువంటి అన్ని సంబంధాలను కూడా తెగదెంపులు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు, ఈ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద ఇప్పుడు భారత ప్రభుత్వం దాడికి సన్నాహాలు చేస్తుంది, దానికోసం వ్యూహరచన చేస్తుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వ్యూహరచన ఏంటి, అసలు మనం ఎటువంటి వ్యూహాలను అమలుపరచబోతున్నాం, నిజంగా ఉగ్రవాద సంస్థల మీద ఇప్పుడు దాడి జరగబోతుందా లేదా, అసలు ఏం జరుగుతుందో అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ దేశంతో ఉన్నటువంటి అన్ని సంబంధాలను అయితే తెగదెంపులు చేసుకుంది. అంతేకాకుండా ఉగ్రవాద స్థావరాలపై దాడులకు ప్రభుత్వం సిద్ధమవుతుందనేటువంటి సంకేతాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఆ దిశగా సన్నాహాలు సాగుతున్నటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చేపట్టేటువంటి సైనిక ఆపరేషన్ ఎలా ఉండబోతుంది అన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది. అటు ప్రజల నుంచి ఏదో ఒక చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్లు రోజు రోజుకి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆపరేషన్ అనేది ప్రజల భావోద్వేగాల ఆధారంగా ఉండబోదని కూడా నిపుణులు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అది వేగం, ఆశ్చర్యం, రహస్యం అనేటువంటి 3 అంశాల మీద ఆధారంగా జరుగుతుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా అయితేనే అది విజయవంతం అవుతుందని కూడా వారు చెప్తూ ఉన్నారు. అంటే పెహల్గాంలో ఉగ్రదాడి తరువాత నిజంగా యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. ఈ పెహల్గాం ఉగ్రదాడిలో అసూలు బాసినటువంటి వారి మృతదేహాలను చూసిన తర్వాత నిజంగా భారతీయుల రక్తం మరిగిపోయింది. ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాద సంస్థలను, ఉగ్రవాదులను ఏరిపారేయాలనేటువంటి డిమాండ్లు అయితే పెద్ద ఎత్తున వెలువెత్తుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలి, ఆవేశపడేదన్న నిర్ణయాలు తీసుకుంటే అది విజయం దిశగా మనం అడుగులు వేయాలంటే మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్లుగా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. దానికోసమే వేగం, అలాగే ఆశ్చర్యం, రహస్యం అనేటువంటి ఈ 3 అంశాల ఆధారంగానే ఏదైనా మనం చేస్తే విజయవంతంగా పూర్తి చేయగలుగుతామంటూ కూడా నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వేగంగా అంటే శత్రువు తెలుసుకునేలోగా దాడులు చేసి రావడం, తేరుకునేలోగా మళ్ళీ దాడి చేయడం. సో ఇందాక మనం 3 సూత్రాలు మాట్లాడుకున్నాం. వేగం, ఆశ్చర్యం, అలాగే రహస్యం. ఈ 3 సూత్రాలే ఒక యుద్ధానికి కానీ ఒక దాడికి కానీ విజయవంతంగా నడిపించగలిగేటటువంటి సూత్రాలు. ఆ 3 సూత్రాల్లో వేగం గురించి మనం మాట్లాడుకుంటే, వేగంగా అంటే శత్రువులు తెలుసుకునేలాగా దాడులు చేసి రావడం, అలాగే తేరుకునేలాగా మళ్ళీ దాడులు చేయడం, ఇది మొదటి సూత్రం. రెండవది ఆశ్చర్యం, అంటే దాడి జరిగిందా అని అందరూ ఆశ్చర్యపడేలా దాడులు జరగడం, అవతలి దేశం ఆశ్చర్యపడే సమయంలోనే దాడిని పూర్తి చేయడం. సో రెండవ సూత్రం వచ్చేసి ఆశ్చర్యం. అసలు దాడి జరిగిందా అని ఆశ్చర్యపడే లోపే మనం దాడి చేసేసేయాలి. అవతల దేశం ఏదైతే ఉందో అంటే శత్రు దేశం అయ్యో దాడి జరిగింది అని ఆలోచించే లోపలే ఆ దాడిని మనం పూర్తి చేయగలిగితేనే అది విజయం వరిస్తుంది మనం దాని ద్వారా అని తెలియజేస్తుంది. నెక్స్ట్, దాడి ఎప్పుడు ఏ స్థాయిలో జరుగుతుందో రహస్యంగా ఉంచడమే ఇక 3వ సూత్రం. అంచనాలు తల్లకిందులు చేస్తూ దాడి చేయడం, అది జరిగే వరకు 3వ కంటికి కూడా తెలియకపోవడం, ఇదే రహస్యం. సో అసలు మనం శత్రు దేశాల మీద ఎప్పుడు దాడి చేస్తున్నాం, ఎలా దాడి చేస్తున్నాం, ఎలా దాడి చేస్తే ఎంత ప్రభావం ఉంటుంది అనేది చాలా రహస్యంగా ఉంటుంది. ఆ దాడి చేసేది 3వ కంటికి కూడా తెలియకుండా చేస్తేనే దాని ప్రభావం అనేది చాలా వేగంగా ఉంటుందంటూ కూడా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. నెక్స్ట్, పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళినా వెనక్కి తగ్గేదేలే. ఆపరేషన్ సందర్భంగా పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళినా సొంతంగా పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకు సిద్ధంగా ఉండాలని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అది యుద్ధం స్థాయికి వెళ్ళినా వెనక్కి తగ్గేదేలే అన్నట్టు ఉండాల్సిందే ఉంటుందని కూడా వారు పేర్కొంటూ ఉన్నారు. సమర్థత, స్థిరత్వం, రాజకీయ సంకల్పం,
జాతీయ సంకల్పం ద్వారా యుద్ధంలో విజయం సాధించవచ్చు అనేది వారి మాటగా వారు చెప్తూ ఉన్నారు. భారీ వ్యయం కూడా యుద్ధానికి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ ఆర్టికల్ తెలియజేస్తూ ఉంది. యుద్ధం ప్రారంభమైతే మాత్రం భారీ వ్యయానికి సిద్ధం కావాల్సి ఉంటుందంటూ నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళినా క్షిపణులను భారత్ పాకిస్తాన్లు ప్రయోగించుకున్నా అది భారీ వ్యయానికి దారితీస్తుంది. దీనికి ప్రజలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మన దేశం ఆర్థికంగా సైనిక పరంగా శక్తివంతంగానే ఉంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే పాక్ మరింత సంక్షోభాల్లో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికే పాక్ ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతూ ఉంది. అలాగే ఆకలి కేకలతో పాకిస్తానీలు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆహార కొరత కూడా అక్కడ ఉంది. ఇప్పుడు ఉగ్రవాదుల సంస్థలను వారు ప్రోత్సహించడం వల్ల ఆ దేశం మరింత బలమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే దిశగా అడుగులు పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆర్థిక నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. మిత్ర దేశాల నుంచి సాయం, ఆపరేషన్ ప్రారంభమైతే మిత్ర దేశాల సాయము అవసరం అనేది నిపుణుల మాట. మన దేశానికి రష్యా ప్రస్తుతం మిత్ర దేశంగా ఉంది. ఆ దేశం నుంచి ఎంత మేర సాయం అందుతుంది అనేది ముఖ్యమైన కూడా మరి అంటున్నారు. ఇప్పటికే ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గనక యుద్ధం అనివార్యమైతే ఇండియాకు మద్దతు తెలిపేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే భారతదేశానికి ఒకవైపు రష్యా, ఫ్రాన్స్, అమెరికా వంటి పెద్ద దేశాలు అయితే మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. ఇటు చైనా మాత్రం పాకిస్తాన్కి లోపాయికారిక వారు మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంది. చైనాకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రి అయితే ఉందో అది పాకిస్తాన్కి వారు సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మిత్ర దేశాల సాయం మాత్రం ఖచ్చితంగా యుద్ధం ప్రారంభం అయితే అవసరం అయింది. అలాగే ముగింపు ఎలా ఉండేది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే, ఆపరేషన్ యుద్ధం స్థాయికి చేరితే ముగింపు ముఖ్యమే. 2016లో ఉరి ఉగ్రదాడి తర్వాత భారత నియంత్రణ రేఖ వెంట ఉగ్రస్థావరాలపై సర్జికల్ దాడులు జరిగాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని బాలాకోట్పై భారత వైమానిక దాడులు నిర్వహించింది. అలాగే 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలో దాడులు చేయడం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలకు అలాగే సంయమనానికి మధ్య భారత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో ఉరి, పుల్వామా దాడులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని జరిగాయి. ఈసారి పెహల్గామ్ దాడి మాత్రం సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని సాగింది. ఇది పుల్వామా స్థాయిలోనే ఉన్న ముంబై ఉగ్రదాడిని గుర్తు చేస్తూ ఉంది. మళ్ళీ మరోసారి మనం ఘర్షణ పరిస్థితుల్లోకి వెళ్ళాం. గతంలో మాదిరిగానే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేటువంటి డిమాండ్లు పెరిగాయని పాకిస్తాన్లో భారత మాజీ హై కమిషనర్ అజయ్ బిసారియా వ్యాఖ్యానించారు. గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు ఎంతటి ఉద్రిక్తత తలెత్తిందో ఇప్పుడు అదే పరిస్థితి ఉందంటూ ఆయన తెలియజేశారు. అలాగే అప్పట్లో బాలాకోట్పై దాడి తర్వాత అమెరికా, బ్రిటన్ల ద్వారా పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు భారత్ చర్యలు చేపట్టింది. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉన్నామని, ప్రస్తుతానికి ఎటువంటి ఆపరేషన్ల సమాచారం లేదని బిసారియా పేర్కొన్నారు. అయితే ఆపరేషన్ కానీ యుద్ధం కానీ జరిగితే ముగింపు ఎలా ఉన్నా మళ్ళీ రెండు దేశాల మధ్య సంబంధాలు పునరుద్ధరణకు సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం అయితే ఉంది అన్నట్లుగా నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే యుద్ధం అనివార్యమైతే మాత్రం నిజంగా భారత్ పాకిస్తాన్ని చిత్తు చేయడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. కానీ యుద్ధం జరిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఇప్పటి వరకు మనం చూసాం. కాకపోతే ఈ పెహల్గామ్ ఘటనను మాత్రం భారత ప్రభుత్వం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనకి తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున భారత్ నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే భారత రక్షణ శాఖ మంత్రి ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మేము నెరవేర్చి తీర్థం అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ గారు అయితే నేను తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 36 గంటల్లోగా ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. సీక్రెట్ ఆపరేషన్ చేపట్టబోతుంది భారత్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దీని మీద స్పష్టత రావాలంటే 36 గంటలు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.